కాంగ్రెస్ పార్టీలో నిన్న రాజగోపాల్ రెడ్డి అలాగే ఈ రోజు మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు. సో రాజగోపాల్ రెడ్డికి ఇక్కడ జానారెడ్డి అడ్డుపడుతున్నాడు. సో ధృతరాష్ట్రుని పాత్ర పోషిస్తున్నారని చెప్పేసి రాజగోపాల్ రెడ్డి జానారెడ్డి పైన వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం తోటి ఒక్కసారిగా మళ్ళీ కాంగ్రెస్ లో వర్గపోరు మొదలైందని చెప్పేసి కూడా చెప్పుకొచ్చారు. సో నిన్న మొన్నటి వరకు కూల్ గా ఉన్నటువంటి ప్రేమ్ సాగర్ రావు కూడా ఈరోజు తన మనసులోని మాట చెప్పడం అనేది జరిగింది. సో ఆదిలాబాద్ చూసుకున్నట్టయితే ఆదిలాబాద్ కి ఒక్క మంత్రి పదవి కూడా రాలేదు. సో ఒక్క మంత్రి పదవి రాకపోగా ఇక్కడ మళ్ళీ వివేక్ కి మంత్రి పదవి ఇస్తారని చెప్పేసి వివేక్ కి కాకపోతే లేకపోతే వాళ్ళ తమ్మునికి వాళ్ళ అన్నకి ఇవ్వాలి అని చెప్పేసి కూడా ఈ విధంగా అంటే అన్న తమ్ముళ్ళ మధ్యలోనే మంత్రి పదవి ఇవ్వాలని చెప్పేసి కూడా వాళ్ళు భావిస్తున్నారు. గడ్డం ఫ్యామిలీకే మంత్రి పదవి అని చెప్పేసి ఆల్రెడీ గడ్డం ఫ్యామిలీలో దాదాపుగా 3 పదవులు ఉన్నాయి. 2 ఎమ్మెల్యేలు, 1 ఎంపీ. మరి మాలా సామాజిక వర్గం చూసుకున్నట్టయితే అన్ని పదవులు మంత్రి పదవులు అవి ఇవన్నీ వీళ్ళకే ఇచ్చేస్తే మరి మాలా సామాజిక వర్గంలో ఉన్నటువంటి కీలక నేతల పరిస్థితి ఏంటి? సరే కొద్దిసేపు ఎస్సీ ఎస్టీది పక్కన పెడితే ఆదిలాబాద్ లో ఒక మంత్రి పదవి రాలే. అలాగే మాజీ ఎమ్మెల్సీ అయినటువంటి ప్రస్తుతం మంచిర్యాల ఎమ్మెల్యే అయినటువంటి ప్రేమ్ సాగర్ రావు ఆదిలాబాద్ లో ఇటు రేవంత్ రెడ్డి పాదయాత్ర చేసినప్పుడు కావచ్చు, తర్వాత బట్టి విక్రమార్క పాదయాత్ర చేసినప్పుడు కూడా ఆదిలాబాద్ నుంచే మొదలు పెట్టడం అనేది జరిగింది. ఆదిలాబాద్ నుంచే ఒక హామీ ఇవ్వడం అనేది జరిగింది. డెఫినెట్ గా ఆదిలాబాద్ ని ఉన్నత స్థానాలకు తీసుకొస్తాం రేపు అధికారంలోకి రావడం అని చెప్పేసి. సో ప్రేమ్ సాగర్ రావు గెలిచిన తర్వాత ఒక్కసారి కూడా మంత్రివర్గంలో తన పేరు కూడా అంటే ఇప్పుడు మనం వార్తాపత్రికల్లో కావచ్చు, సోషల్ మీడియాలో కావచ్చు, టీవీలలో చూస్తున్నాం కదా, ఎక్కడ కూడా ప్రేమ్ సాగర్ రావు పేరు వినపడకపోవడం తోటి అసలు నిజంగా మంత్రివర్గంలో నన్ను తీసుకుంటారా లేదా అనే సందేహం కలిగిందో లేదో. సో ఆదిలాబాద్ నుంచి ప్రేమ్ సాగర్ రావుకి అంటే నాకు మంత్రి పదవి ఇవ్వాలి, ఒకవేళ మంత్రి పదవి ఇవ్వకపోతే నేను ఏఐసిసి దగ్గరనే తేల్చుకుంటా. సో 10 సంవత్సరాల నుంచి పార్టీని మోసుకొస్తున్నా, 10 సంవత్సరాల నుంచి కార్యకర్తల్ని కాపాడుకుంటూ కాంగ్రెస్ పార్టీని కాపాడుకుంటూ వస్తే మాకిచ్చే బహుమతి ఇదేనా? అటు బీజేపీ నుంచో లేకపోతే టిఆర్ఎస్ నుంచి వచ్చిన వారికి సడన్ గా పారాషూట్లకి ఏమో మంత్రి పదవులు ఇస్తారు, మాకేమో మంత్రి పదవులు ఇవ్వరా? ఒకసారి మనం మంత్రివర్గంలో దాదాపుగా 11 మంది ఉన్నారు కదా, ఈ 11 మందిలో సడన్ గా వచ్చి మంత్రి పదవి తీసుకున్న వాళ్ళు ఎవరెవరు అంటే ఒకటి జూపల్లి కృష్ణారావు కావచ్చు, తర్వాత సెకండ్ వన్ జూపల్లి కృష్ణారావు కావచ్చు. సో గతంలో ఆయన బీఆర్ఎస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీలో మంత్రి పదవి చేసి తర్వాత 2018 తర్వాత అక్కడ అంటే హర్షవర్ధన్ రెడ్డి గెలవడం తోటి కొన్ని రోజులు అటు ఇటు అయ్యి 2022లో సడన్ గా ఇటు కాంగ్రెస్ పార్టీలకు వచ్చి గెలిచి మంత్రి పదవి తీసుకోవడం అనేది జరిగింది. సో సెకండ్ వన్ వచ్చేసి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జూపల్లి కృష్ణారావు ఒకటేసారి జాయిన్ అవ్వడం అనేది జరిగింది. సో వీళ్ళకి మంత్రి పదవులు రావడం, మళ్ళీ ఇప్పుడు వివేక్ కి కూడా మంత్రి పదవి, ఆయన కూడా బీజేపీ నుంచి సడన్ గా కాంగ్రెస్ పార్టీలోకి రావడం అనేది జరిగింది. సో ఈ విధంగా అంటే వేరే పార్టీ నుంచి మారిన వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చి 10 సంవత్సరాలుగా పార్టీని కాపాడుకుంటూ వస్తున్నాం, మా పరిస్థితి ఏంటి అని చెప్పేసి కూడా ప్రేమ్ సాగర్ రావు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి అలాగే ఏఐసిసి వద్దకు కూడా వెళ్తా అని చెప్పేసి అన్నారు. మరి అందుకే కేబినెట్ విస్తరణ లేట్ అవుతుంది అని చెప్పేసి కూడా పిసిసి అధ్యక్షులు కూడా చెప్పుకోరావడం అనేది జరిగింది. మరి ఆల్రెడీ ప్రేమ్ సాగర్ రావుకి మంత్రి పదవి ఇస్తే ఇక్కడ వివేక్ కి మంత్రి పదవి క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. మరి ప్రేమ్ సాగర్ రావుకి మంత్రి పదవి ఇవ్వచ్చా లేదా అనేది మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.